అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఉమాపతి ప్రవీణ వ్లాగ్స్. కేవలం 10 నిమిషాలలో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా చేయాలో ఈరోజు చూద్దామండి. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అంటే అసలు రుచి అంతా ఈ స్పెషల్ పప్పుడు పొడిలోనే ఉంటుంది. ఈ ఒక్క సీక్రెట్ తెలుసుకుంటే చాలు, మీరు చేసిన ఉగ్గాని తిన్న వాళ్ళంతా మళ్ళీ మళ్ళీ చేయమంటారు తెలుసా. ఇది నిజమండి. ఈ సూపర్ టేస్టీ ఉగ్గాని మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాము. సో లేట్ ఎందుకు, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఉగ్గాని కోసం ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పప్పుల పొడిని కూడా తయారు చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో పుట్నాల పప్పు, మిరప్పొడి వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో నీళ్లు తీసుకొని అందులోకి ఉగ్గాని బరుగులు వేసి 2 నిమిషాల పాటు నీళ్ళలో బాగా కలిసేలా కలుపుకోవాలి. అప్పుడే బొరుగులన్నీ బాగా నానుతాయి. నేను ఈ రెసిపీకి 1/2 కేజీ బొరుగులు తీసుకున్నానండి. తర్వాత బొరుగుల్లో ఉన్న నీళ్ళన్నీ పిండేసి వేరే పాత్రలో వేసుకోండి. ఇదే విధంగా బొరుగుల్లో ఉన్న నీళ్ళన్నిటిని పిండేసి పక్కన పెట్టుకోండి. చూడండి, బొరుగులన్నీ నీళ్లు పిండేసిన తర్వాత ఈ విధంగా చక్కగా నాని ఇలా ఉంటాయండి మనకు. ఇప్పుడు స్టవ్ పైన పాత్ర పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉద్దిపప్పు, పచ్చిమిరపప్పు వేసుకోవాలి. వాటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. అలాగే అందులోకి కొన్ని ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి వేయించండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో అన్నీ ఒకసారిగా వేసేయండి. అవి కొంచెం మెత్తపడేంత వరకు వేయించుకోండి. కొంచెం పసుపు పొడి, అలాగే కొంచెం కరివేపాకు వేసి వేగనివ్వండి. కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోండి. మరీ మెత్తగా వేగాల్సిన అవసరం ఏం లేదండి. ఉగ్గానిని మనం బ్రేక్ఫాస్ట్ లేకైనా తీసుకోవచ్చు, లేకపోతే డిన్నర్ లేకైనా తీసుకోవచ్చండి. ఆనియన్స్ వేగాయి కదండి, ఇప్పుడు బొరుగులు అందులో వేసుకొని బాగా కలిసేలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇదేనండి అసలు సీక్రెట్. ఈ పప్పుల పొడి వేయడం వలన ఉగ్గానికి రుచి అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. తెలుసా అండి మీకు? ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ మీరే చేస్తారండి ఈ విధంగా. అంత బాగుంటుంది ఈ ఉగ్గాని. ఈ రెసిపీని మీ ఊర్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చివరిలో రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేక యాడ్ చేయలేదు. కొత్తిమీర వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ అయిపోయినట్టే. మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.